హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భార్గవికి ఉన్నట్టుండి మెడలో ఏదో స్పర్శ తగలటంతో ఏంటి అని చూస్తే చైన్ చాలా బాగుంది. చాలా సింపుల్గా లవ్ షేప్ లాకెట్తో ఉన్న చైన్ అని చూస్తూ మురిసిపోయింది. ఆమెకు చైన్ హుక్కు పెట్టి ఆమెను తన వైపు తిప్పుకొని, చాలా బాగున్నావు అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. అతనిని గట్టిగా హత్తుకొని, ఉన్నట్టుండి అయ్యగారికి నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని ఎందుకు అనిపించిందో అని సాగదీస్తూ అడిగింది భార్గవి. మొదటి నుంచి నీకు నేను ఏమీ గిఫ్ట్ ఇవ్వలేదు కదా, అందుకే అలా ఇప్పుడు ఇవ్వాలి అనిపించింది, తెచ్చాను. వద్దు అంటే నా గిఫ్ట్ నాకు ఇచ్చేయి అని అన్నాడు భార్గవ్ అతని చేతి మీద గట్టిగా కొడుతూ. ఒక్కసారి నాకు నువ్వు ఇచ్చిన తర్వాత అది నాది, నీ నుండి నాకు వచ్చింది కాబట్టి ఇది చాలా ప్రెస్టీజియస్. ఎప్పుడు కూడా నేను దీనిని నా మెడలో నుంచి తీయను అని ప్రేమగా చెప్పి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఇది ఒక్కటే కాదు, నీకు మరొక గిఫ్ట్ కూడా ఉంది అంటూ మరో జేబులో నుంచి వాచ్ తీసి ఆమె చేతికి పెడతాడు. బ్లాక్ కలర్ లెదర్ బెల్ట్తో మధ్యలో రౌండ్గా చుట్టూ ఉన్న చిన్న చిన్న ముత్యాలు మెరుస్తూ టైం చూపించే దగ్గర బీ స్క్వేర్ అని ఇద్దరి పేర్లకు గుర్తుగా బీ స్క్వేర్ అని రాసి ఉంటుంది. అది చూసి ఇంకా మురిసిపోతూ అతని పెదవులను అందుకుంది భార్గవి. ఆమెంతట ఆమెగా స్వయంగా ముద్దు ఇవ్వటంతో తను కాదు అనలేక ఆ ముద్దును అందుకుంటూ ఆ పెదవుల నుండి మధువులను ఇద్దరూ జుర్రుకుంటూ కొన్ని నిమిషాల పాటు ఆ ముద్దుని కొనసాగిస్తారు. ఇద్దరికి ఊపిరి ఆడటం కష్టంగా ఉండటంతో దూరం జరిగి అలుపు తీర్చుకుంటూ ఉంటారు ఇద్దరు. ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. అంతకు మించి భార్గవి ఫేస్లో సిగ్గు క్లియర్గా భార్గవ్కి తెలుస్తూనే ఉంటుంది. ఇలాంటి గిఫ్ట్ ఇస్తే ఇలాంటి ముద్దు వస్తుంది అని తెలిస్తే నేను మొదటి రోజే నీకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చేవాడిని కదా అని ఆమెను దగ్గరకు లాక్కొని ఆట పట్టిస్తూ అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ అతడి గుండెల మీద కొడుతూ, గిఫ్ట్ కొనిస్తే ఎవరు ముద్దు పెట్టరు, ప్రేమ ఎక్కువైపోతేనే ముద్దు పెడతారు అని అతని షర్ట్ బటన్ అటు ఇటు తిప్పుతూ చెప్తుంది. ఆమెను ఒక్కసారిగా దూరం జరిపి, నువ్వు నా ప్రిన్సిపల్స్ అన్నింటినీ దూరం చేసేసావు తెలుసా. నేను నీకు ఇదిగో ఏ రోజు ఇదిగో ఇక్కడ అంటూ పెదవుల మీద వేలు చూపిస్తూ ముద్దు పెట్టలేదు, కానీ నువ్వు మొత్తం నాశనం చేసేసావు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు నీకు ఇదిగో ఇక్కడ పెదవుల మీద ముద్దు పెట్టాలి అనుకున్నాను, కానీ నువ్వు ముందే పెట్టేశావు, కాబట్టి ఇప్పుడు మనకి అని సాగదీస్తూ అన్నాడు భార్గవ్. హలో 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 చాలు చాలు, ఇక అంతవరకు నువ్వు నీ ఆలోచనలు ఆపేయి. మీ అబ్బాయిలు సెంటీమీటర్ చనివిస్తే చాలు కిలోమీటర్ దూరం వెళ్తారు. ఇదిగో ఈ గిఫ్ట్ చూసావా, మనిద్దరి పేర్లు గుర్తుగా బీ స్క్వేర్ అని ముళ్ళు మీద సౌండ్ చేస్తూ వస్తుంటే అది మనిద్దరి హార్ట్ బీట్లా అనిపించింది, నాకు మంచి గిఫ్ట్లా అనిపించింది. నువ్వు ఏంటో మాట్లాడతావు, కాలితో నేల కాస్తూ అని చేతితో అతడిని గోకేస్తూ మాట్లాడుతుంది. ఆమె అలా చేస్తుండటం తనకి ఇంకా కొత్తగా అనిపించి ముచ్చటగా అనిపించి పైనుంచి కింద వరకు చూస్తూ, చాలా బాగున్నావే ఇలా ఆడపిల్లల అని అన్నాడు. ఏంటి అని ఒక్కసారిగా తల పైకెత్తుతుంది సీరియస్గా భార్గవి. చూసావా, ఇప్పుడు మగరాయిళ్ళ ఉన్నావు సీరియస్గా. ఇప్పటి వరకు ఆడపిల్లలా సిగ్గుపడుతూ ఎంత నాజుగ్గా అందంగా కనిపించావో, మరలా నీలో ఉన్న మగరాయుడు బయటకు వచ్చేశాడే. ఏం చేద్దాం, మగరాయుడినే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని నవ్వాపుకుంటూ అంటాడు. నన్ను మగరాయుడు అంటావా అంటూ అతనిని వెంటపడుతుంది. అతను ఆమెను రూమంతా తిప్పించి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని తన ఒడిలో ఆమెను కూర్చోబెట్టుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి కొన్ని క్షణాలు అలా ఉండిపోతాడు. అతను పెట్టే ముద్దులో ఏదో నర్వస్గా ఫీల్ అవుతున్నాడు అని అర్థమై అతనికి దూరం జరిగి, ఏమైంది, దేనికో భయపడుతున్నట్లున్నావు అని అడిగింది. భయం అంటే భయం కాదు, నేను ఒక పని చేయబోతున్నాను, కానీ ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి అని నేను చెప్పలేను, కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి. ఇక పైన ఆ రోజు బాంబు అంటే భయపడిపోయి అందరికీ చెబుతాను అన్నట్లుగా కాకుండా నీ ఆలోచన నువ్వు మొదలు పెట్టాలి. ఆ సమయం ఎలా ఉంటుందో కూడా నేను చెప్పలేను.
నీ దగ్గర నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎదుటివాడికి భయాన్ని పుట్టించాలి. అంతేకాని నువ్వు భయపడుతూ ఉండకూడదు అని అన్నాడు. ఉన్నట్టుండి ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు అస్సలు నచ్చటం లేదు. అతను చిన్నగా నవ్వుతూ జరగబోయే పరిస్థితుల గురించి చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా అలానే జరుగుతుంది అని కాదు. ఇక నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మన ఫ్యామిలీని కూడా నువ్వే కాపాడే పరిస్థితి వస్తుంది ఏమో. నేను అన్ని చోట్ల ఉండలేను. ఆ ఇంటిలోనూ ఈ ఇంటిలోనూ. అతను అలా మాట్లాడుతుంటే తనకి ఇంకా భయం ఎక్కువయ్యి ఏడుస్తూ, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడొద్దు, నాకు భయంగా ఉంది అని అంటుంది. అతను నవ్వుతూ ఆమె తలను తన తలతో ఢీకొడుతూ, భయం వద్దు, ఇక నుండి ధైర్యంగా ఉండు, ఏమి జరిగినా సరే అంటూ 4 ముక్కల్లో తను చేసే పని అలానే తర్వాత ఏం జరుగుతుంది అనేది చెబుతాడు. తనకే పర్టిక్యులర్గా అలానే జరుగుతుంది అన్న క్లారిటీ అయితే లేదు. ఒక్క క్షణం ఆ మాటలు అన్నీ విని భయంగా, అమ్మో నిజంగా అలా జరుగుతుందా అని అడిగింది. చెప్పలేను, జరగచ్చు జరగకపోవచ్చు, కానీ జరిగే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. ఆమె అతని చుట్టూ 2 చేతులు వేసి, నేను ఉన్నాను, నువ్వేమీ భయపడద్దు, నువ్వు అనుకున్నట్లే అంతా సాఫీగా జరుగుతుంది అని ధైర్యాన్ని ఇస్తుంది. సరే నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను అని ఆమె ఫేస్ అంతా ముద్దులు పెడుతూ మరొకసారి గట్టిగా హత్తుకొని స్పీడ్గా ఆమె క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అతడు బయటకు వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనలో పడిపోయింది భార్గవి. భార్గవ్ డైరెక్ట్గా స్టేషన్ దగ్గరకు వచ్చి, మూర్తిగారు రేపే కదా ఆ రాబర్ట్కి ఉరిశిక్ష వేయటానికి మనం ఈ జైలు నుంచి వేరే చోటకి తరలించేది అని అన్నాడు. అవును సార్, ఇంతకీ అతని ఆఖరి కోరిక ఏంటో తెలుసుకున్నారా లేదా అని అడిగాడు మూర్తి. తెలుసుకున్నాం సార్, బిర్యానీ, కూల్ డ్రింక్స్ ఇంకా ఏవేవో అడిగాడు. నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. మీ మీద అంత పగ ఉన్నవాడు ఎలా బిర్యానీ, కూల్ డ్రింక్స్ కావాలి అని అడిగాడో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. అవి తిన్న తర్వాత హెల్త్ బాగోలేదు అని కళ్ళు తిరిగి పడిపోయాడా రాబర్ట్ అని అడిగాడు భార్గవ్. అవును సార్, మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. హహా, జరిగేది ఖచ్చితంగా అదే. ఆ రాబర్ట్ అంతకు మించిన ఐడియాలు ఏం వేస్తాడులే. వాడు రౌడీ అయితే నేను పోలీస్, ఆ మాత్రం వాడి ఆలోచనలు నేను తెలుసుకోలేనా? అవును సార్, మరి డాక్టర్ని పిలిపించారా? డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళారా? ఎలాగైనా రాబర్ట్ తప్పించుకుంటాడు అని తెలిసి అడుగుతాడు. డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళలేదు సార్. డాక్టర్ని అప్పుడే మన స్టేషన్లో అవైలబుల్గా ఉండటంతో చెక్ చేశాడు. ఏమీ కాలేదు అని చెప్పటంతో ఇక మన పోలీసులందరూ కూడా రిలాక్స్ అయ్యారు. ఓహో అని అంటూ, రేపు నీకు ఒక దృశ్యం చూపిస్తాను మూర్తి గారు, మీరు గుండె ధైర్యం చేసుకొని ఉండాలి. భయపడుతూ బీపీ టాబ్లెట్లు మింగితే కుదరదు అని అన్నాడు రాబర్ట్. సార్, ఇప్పటికే మీరు చెప్పే మాటలు అర్థం కాక బీపీ టాబ్లెట్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మింగుతూనే ఉన్నాను. ఇంకా ఎందుకు సార్ నన్ను ఏడిపిస్తారు? ఈ బీపీ టాబ్లెట్లు షాప్లో కంటే ఇంట్లోనే ఎక్కువ ఉంటాయేమో అని భయం వేస్తుంది సార్ అని అన్నాడు. చిన్న నవ్వుతో ఆలోచనలో పడిపోతాడు భార్గవ్. కమిషనర్ భార్గవ్ దగ్గరకు వచ్చి, రాబర్ట్ని రేపే కదా షిఫ్ట్ చేస్తుంది అని అన్నాడు. భార్గవ్ చాలా సిన్సియర్గా కమిషనర్కి సెల్యూట్ చేస్తూ, అవును సార్ రేపే అంటూ ఎక్కడి నుంచి ఎలా తీసుకొని వెళ్ళేది, ఏ రూట్లో తీసుకొని వెళ్ళేది అన్నీ కూడా కమిషనర్కి వివరంగా చెప్తాడు. అవన్నీ వింటున్న మూర్తి గారికి అయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి ఆ విషయాలు ఎవరికీ చెప్పకూడదు, మరి కమిషనర్కి ఎందుకు చెప్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు మూర్తి. అలా కమిషనర్ కాసేపు భార్గవ్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కమిషనర్ అక్కడ నుంచి వెళ్ళిన వెంటనే, సార్ నాకు ఒక డౌట్ అంటూ మూర్తి గారు నోరు తెరుస్తారు. మీ డౌట్ ఏంటో నాకు అర్థమైపోయింది మూర్తి గారు. ఆ డౌట్ ఇప్పుడు కాదు, రేపు మీకు క్లారిఫై అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీకు అర్థం కాకపోవచ్చు. రేపేం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఇప్పుడే ఎందుకు కంగారు పట్టం, తినే ముందు రుచెందుకు అన్నట్లు. మూర్తిగారు జుట్టు పీక్కుంటూ, ఏంటో ఈసారి ఏమీ అర్థం కారు, నాకేమీ చెప్పటం లేదు అని అనుకుంటాడు.
కమిషనర్ రాబర్ట్ దగ్గరకు వచ్చి, రేపు నిన్ను షిఫ్ట్ చేస్తున్న సమయంలో నేను తప్పిస్తాను. ఏ సమయంలోనైనా మన వాళ్ళు నిన్ను తప్పించవచ్చు. నువ్వు వాళ్లకు సహకరించు అని అన్నాడు. మాటలు కాదు కమిషనర్, చేతల్లో చూపించాలి. రేపు నన్ను తప్పించలేదో నేను నీ గురించి కూడా నిజాలన్నీ బయట పెట్టే చస్తాను అని బెదిరించాడు రాబర్ట్. అయ్యా, నేను అటువంటి పని మాత్రం చేయొద్దు. ఖచ్చితంగా నేను నిన్ను తప్పించే మార్గం రూట్ అంతా క్లియర్ చేశాను అంటూ ఒక ప్లాన్ వివరిస్తాడు. ఆ ప్లాన్కి రాబర్ట్ నచ్చటంతో ఓకే, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నాడు. కానీ జాగ్రత్త ఆ భార్గవ్తో అని చెప్పి కమిషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను తప్పించుకున్న తర్వాత ఆ భార్గవ్ మీద పడి వాడికి పోలీస్ జాబే లేకుండా పోవాలి. అది నేను చూడాలి. పోలీస్ అయ్యాను, ఆ కాకి డ్రెస్ ఒంటి మీద ఉంది అని వెర్రవీగుతున్నాడు కదా, అదే డ్రెస్ లేకుండా చేస్తాను భార్గవ్ నీకు. ఇక నీ ఫ్యామిలీని నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను కూడా చూస్తాను అని కన్నింగ్గా నవ్వుతుంటాడు. అలా మరుసటి రోజుకి రాబర్ట్ని తను అనుకున్న ప్లాన్ ప్రకారమే భార్గవ్ తన స్టేషన్ నుంచి వేరే చోటుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. భార్గవ్ కావాలి అని రాబర్ట్ని రెచ్చగొడుతూ, ఇక కొన్ని నిమిషాల్లో నీకు ఉరి శిక్ష పడుతుంది రాబర్ట్. నన్ను అంతం చెయ్యాలి అనుకున్నా, కానీ నువ్వే చివరికి ఊరి తాడు బిగుసుకుంటుంది నీ మెడకి అని నవ్వుతూ అన్నాడు. హా హా అని రాబర్ట్ గట్టిగా నవ్వుతూ, నేను అంతమైపోతానో లేదా నిన్నే అంతం చేస్తానో చూస్తూ ఉండు అన్నాడు. అతని మాటల్లో క్లారిటీ వచ్చేస్తుంది భార్గవ్కి. కానీ వాళ్ళ ప్లాన్ని ఏమాత్రం అడ్డు రాకూడదు అనుకొని జరిగేది చూస్తుంటాడు భార్గవ్.